ఇప్పుడు 300 కాపుని తగ్గించినా లేక ఓవరాల్గా బీసీని తగ్గించినా ఉండే జనాభా ఉంటుంది, వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అవుతారు, మీరు చెప్పినట్టుగా వాళ్ళు ఓట్లేస్తారు, మిగతా పనులన్నీ చేస్తారు, కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారు. వచ్చే నష్టం ఏంటి అసలు? ఎందుకు తగ్గించాలి? ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టాలి. రేపు వాళ్ళకు డైరెక్ట్ అయ్యే బెనిఫిట్ ఏంటంటే మొత్తం ఫార్వర్డ్ క్లాస్లో అందరు కలిపినా కూడా ముస్లింలలో ఉన్న ఆ 2% అప్పర్ కాస్ట్ వాళ్ళని కలిపినా కూడా 9% వాళ్ళది. మరి 9%కు 10% ఎట్లా తీసుకుంటాను రిజర్వేషన్? బీసీలేమో నీ లెక్క ప్రకారమే ముస్లింలలో ఉన్న బీసీలతో కలిపితే నువ్వన్న భాషే 56% ఉన్నారు. 56% ఉన్న వాళ్ళకేమో రిజర్వేషన్ ఉండదు. నీకు 9% ఉన్న వాళ్ళకేమో 10% రిజర్వేషన్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఈ లెక్కలు కరెక్ట్ చెప్తే ఏమవుతుంది? ఒకవేళ సర్వే కరెక్ట్ చేసి ఓసీల పర్సంటేజ్ అన్ని కులాలు కలిపి కూడా 9%. రాహుల్ గాంధీ కరెక్టే చెప్పాడు అక్కడ. 90% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలే తెలంగాణలో ఉన్నారని చెప్పాడు. మరి నీ లెక్క ఎందుకు అది టాలీ అవుతలేదు? నువ్వు మాకు ద్రోహం చేయడమే కాదు, రాహుల్ గాంధీ కూడా ద్రోహం చేస్తున్నావు కదా. కాబట్టి ఏ ఇండిపెండెంట్ సర్వే ఆర్గనైజేషన్తో సర్వే చేయించినా కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు ఈబీసీ అడ్వాంటేజ్ తీసుకున్నారు కదా, అది ఎక్కడ క్యాన్సిల్ అవుతుంది? ఇప్పుడు 9%లో దాదాపు 3-4% వాళ్ళు రిచ్. ఇక రిజర్వేషన్ ఎంతమందికి కావాలి? ఒక 3-4% ఉంటారు కావచ్చు పేద కుటుంబాలు వాళ్ళు. ఈ వైశ్యాస్లలో కానీ రెడ్డిస్లలో కానీ వెల్మాస్లలో కానీ హార్డ్లీ 3-4% మ్యాక్సిమం ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉండరు. మరి వాళ్ళ కోసం 10% రిజర్వేషన్స్ ఎందుకు ఉండాలి? ఎంతమంది ఇప్పుడు గ్రామాలకు మీరు పోయి కొంతమంది గ్రూప్స్ రాసిన వాళ్ళను ఇట్లాంటి వాళ్ళను కొద్దిగా ఎంక్వైరీ చేస్తే మేము బీసీ డి గ్రూప్లో ఉన్నాము, బి గ్రూప్లో ఉన్నాము, మాకు 150 మార్కులు వచ్చినా మాకు జాబ్ రాలేదు, 120 మార్కులు వచ్చినా ఒక రెడ్డికి జాబ్ వచ్చింది, ఒక బ్రాహ్మణ్కి జాబ్ వచ్చిందని చెప్తున్నారు. అంటే ఈ వివక్ష ఎందుకు ఇట్లా వచ్చింది? ఇప్పుడు ఈ లెక్క కరెక్ట్ చెప్తే అది వాళ్ళకి దెబ్బ పడుతుంది. అంటే ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. రెండవది ఏంటంటే 300 కాపుల మీద ఒక కక్ష కట్టి ప్రత్యక్షంగా వీళ్ళని ఎదగనియవద్దు. ఇదివరకు 1952లో 53లో బూరుగుల రామకృష్ణారావు గవర్నమెంట్ నుంచి మొదలుపెట్టి మొన్నటి దాకా కేసీఆర్ రెండవ పీరియడ్ వరకు 300 కాపు లేకుండా క్యాబినెట్ లేదు. ఎవరిదైనా తీసుకోండి మీరు మినిస్ట్రీ, 300 కాపు లేకుండా రాష్ట్ర క్యాబినెట్ లేదు. మొదటిసారి 300 కాపుల క్యాబినెట్లో అవకాశం ఇవ్వలేదు రేవంత్ రెడ్డి. ఎందుకలా? కక్ష కట్టాడు. ఎందుకంటే మమ్మల్ని కొట్టగలిగేది 300 కాపులు అనేది అర్థమైంది. ఆయన ఏమనుకున్నాడు? కేసీఆర్ని నేను ఆపగలుగుతా ఇంకా రాకుండా. మహేష్ కుమార్ కూడా అదే చెప్తున్నాడు కదా. అది వాళ్ళు ఆలోచిస్తున్నారు. బట్ ఇక మనకు థ్రెట్ ఎవరి నుంచి ఉంటుంది? బీసీలలో అందరినీ పోలరైజ్ చేయగలిగిన శక్తి 300 కాపులకే ఉంటుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా లీడర్షిప్ రోల్ 300 కాపులది. వ్యవసాయం కాపుల దగ్గర ఉండేది. కాపులు వ్యవసాయం చేస్తేనే సబ్బండ వర్గాలు ఆ కాపుల మీద ఆధారపడి జీవించేవారు. అన్ని సమస్త వృత్తులు కూడా వ్యవసాయంలో కాపులు ఉపయోగించుకునేవాళ్ళు. కాబట్టి ఒక లీడర్షిప్ రోల్ ఉంటుంది. తర్వాత వందల సంవత్సరాల కాలం నుంచి మొఘల్స్ నుంచి అంతకంటే ముందు కుతుబ్ షాయిల నుంచి గ్రామాలలో పెత్తనం 300 కాపులది. వాళ్ళ దగ్గరనే ఈ దొరలు పనిచేసేవాళ్ళు పట్వారీగా, పోలీస్ పటేల్గా. బట్ గ్రామ అధికారం మొత్తం కాపుల మీద కేంద్రీకరించి ఉండేది. ఎందుకంటే కాపులలోనే భూస్వాములు ఉండేవాళ్ళు. నిజాముకు కావాల్సింది, కుతుబ్ షాయిలకు కావాల్సింది ఏంటంటే గ్రామ పరిపాలన. ఆ గ్రామంలో ఎవరు పెద్ద రైతున్నాడో, ఎవరు వ్యవసాయం బాగా చేస్తున్నారో వాళ్ళ చేతుల్లో పెట్టాలనుకున్నారు. 400-500 సంవత్సరాలుగా మా కుటుంబమే చూస్తే మేము 200 సంవత్సరాల నుంచి మా ఊరు మీద అసల్దార్ మాలి పటేల్, మేము ఒక ఊరు నుంచి రెడ్డిని పట్టుకొచ్చి పట్వారీగా పెట్టాం, ఇంకొక నుంచి ఇంకొకరిని తీసుకొచ్చి పోలీస్ పటేల్గా పెట్టాం. ఆ ఊరు మీద సర్వాధికారాలు 300 కాపు. మా ఫాదరు, మా గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్, 5-6 తరాల నుంచి ఆ ఊరు పెత్తనం మాది. మా ఫాదర్ పుట్టినప్పుడు, మా ఫాదర్ 9 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయాడు. 9 ఏళ్ళకే పటేల్గిరి. నిజాం పీరియడ్లో ఎట్లుండేది? వంశపారంపర్యంగా ఉండేది. మూడేళ్ళ మీర్ మహబూబ్ అలీ ఖాన్కు రాజు ఇచ్చారు, 3 ఏళ్ళే వయసు. కానీ మేజర్ అయ్యేదాకా ఆయన ప్లేస్లో ఒక రీజెన్సీ అని పెట్టి నడిపించారు. అట్లా మైనర్లకు కూడా ఈ పటేల్ పటవారీ వచ్చేది అన్నట్టు. ఏ ఊర్లో చూడండి మీకు 300 కాపులకే. ఆడ చెరువు ఉంటే చెరువు మీద పెత్తనం 300 కాపులకే ఉండేది. ఎవరన్నా అధికారులు తహసీల్దార్ వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళ ఇంటికే పోయేటోళ్ళు.
అంటే మొదటి నుంచి లీడర్షిప్ రోల్ మున్నూరు కాపులది. అది రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. మున్నూరు కాపులను బాగా అవమానపరిచాడు, అన్ని కులాలను అవమానపరిచాడు, మున్నూరు కాపులను బాగా అవమానపరిచాడు. దానికి రివెంజ్ ఏంటంటే పార్టీ పెట్టడమే. ఎట్టి పరిస్థితుల్లో మల్లన్న చెప్పిన దాంతో నేను 100% ఏకీభవిస్తున్నా. ఈ రాష్ట్రానికి ఆఖరి అగ్రకుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎవరవుతారు మళ్ళీ ఆ తర్వాత ఒకవేళ మీరు అన్నట్టుగా ఒక అనివార్య పరిస్థితి వస్తారు. ఇప్పుడు నేను చెప్పలేను, డెఫినెట్గా వస్తారు. అందరూ ఒకటైనప్పుడు ఎందుకు రారమ్మా? ఎంతోమంది ఉన్నారు బీసీలలో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వాళ్ళు, ఎదగలిగేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వీళ్ళలో ఉన్న బలహీనత ఏంటంటే ఆ లాయల్టీ, వెనకటి నుంచి ఉన్న బానిస మనస్తత్వం. ఒక కవి రాశాడు కదా, మనమంతా బానిసలు. నిన్న మొదలుపెట్టేటప్పుడు నా ఇనాగరల్ స్పీచ్లో ఇదే కవితతో మొదలుపెట్టాం. మనమంతా బానిసలం, గానుగులం పీనుగులం, సందులలో పందుల వలె, కుక్కల వలె, నక్కల వలె, వెనక దగ ముందు దగ, కుడి ఎడమల దగా. ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి అని చెప్పి నేను అది మాట్లాడాల్సి వచ్చింది మా బీసీల మీటింగ్లో. మరి నాయకులు సోయి తెచ్చుకొని బయటకు వస్తారా పార్టీ పెట్టిన తర్వాత? లేకుంటే ఇంకా ఈ పార్టీలలోనే ఉండి బీసీలను జాగృతం చేయాల్సిన బాధ్యత నుంచి వాళ్ళు తప్పుకుంటారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఇప్పటికే ఎదిగిన నాయకత్వం బీసీలలో ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ కాలం బీసీలు ఓపిక పట్టే పరిస్థితి లేదు. థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి అందరినీ జాగృతం చేయడానికి ఇదే మేము ఉపయోగించుకుంటాం, ఈ కులగణన సర్వేనే. సో ఇప్పుడు మున్నూరు కాపులతో పాటుగా అన్ని బీసీ కులాలు కలవడానికి రెడీగా ఉన్నాయా? కుల సంఘాలు ఏమంటున్నాయి? ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది, అది సక్సెస్ అవుతామేమో. ఎందుకంటే చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు తెర వెనుక పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వేర్వేరు రాష్ట్రాలల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ సపోర్ట్ వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తున్నారు. బీసీలలో కూడా ఆర్థికంగా ఎదగడానికి పారిశ్రామిక సంఘాలు ఏర్పడుతున్నాయి. ఏ కులానికి ఆ కులానికి కూడా పారిశ్రామికంగా మనం అభివృద్ధి చెందాలని చెప్పేసి వాళ్ళు ఒక్కటవుతున్నారు. బిక్కీ అని ఒక ఆర్గనైజేషన్ వచ్చింది, ఇదివరకు డిక్కీ అని ఉండే దళిత్. సో బ్యాక్వర్డ్ లాస్ అనే పదం వాడద్దు అంటున్నారు. బిగ్ క్లాస్ మాది అని, బీసీ అంటే బిగ్ క్లాస్. రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు కదా 46% అని. మరి 46% ఏ క్యాస్ట్ ఉంది, ఏ పాపులేషన్ ఉంది? కాబట్టి బీసీలు అందరు కలిస్తే బిగ్ క్లాస్ అని చెప్పారు. కాబట్టి ఒక సీరియస్ ఎఫర్ట్ అయితే జరుగుతున్నది. మొట్టమొదటిసారిగా కేసీఆర్ మీద ఎట్లయితే రేవంత్ రెడ్డి నోరు తెరిచి బాగా హిట్ అయ్యాడో, బీసీలలో వాయిస్ వినిపించే మొట్టమొదటి ప్రశ్నించే గొంతుగా మల్లన్న ఎదుగుతున్నాడు. చూడు, మల్లన్న సీఎం క్యాండిడేటా? అంటే ఆయనకు ఆ సీఎం కావాలనే అంబిషన్ అది. ఇప్పటిదాకా నేను సీఎం అవుతా అని చెప్పుకున్న ఒక్క బీసీ లేడు. సీఎం అవకాశం దాకా వచ్చి పోయిన వాళ్ళు ఉన్నారు. వి హనుమంతరావు కమిటీలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా వి హనుమంతరావు ఉన్నప్పుడు 1979లో ఆయన కమిటీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నది రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్. మరి వాళ్ళ ముగ్గురు ముఖ్యమంత్రులు ఆయన కాలేదు, దగ్గర దాకా వచ్చి పోయింది ఆయనకు అవకాశం. శివశంకర్ గారిని ఫ్రాన్స్లో ఉంటే ఇప్పుడు చెన్నారెడ్డిని దించేస్తున్నాము, నెక్స్ట్ ముఖ్యమంత్రి నీకే ఇవ్వాలనుకుంటున్నాను ఇందిరాగాంధీ స్వయంగా ఫోన్ చేసి పిలిపిస్తే ఆయన ఏమన్నాడు, ఇంకా మీ మీద కేసులు అట్లాగే ఉన్నాయి, ఇవన్నీ నేను కొట్లాడాలి, నాకంటే రైట్ పర్సన్ అంజయ్య గారు, అంజయ్య కూడా బీసీ అని చెప్పి ఆయన అంజయ్య అంటే బీసీ అనుకున్నాడు. ఆయనను తీసుకొచ్చి ఇందిరాగాంధీకి అప్పచెప్పి ముఖ్యమంత్రి చేశాడు. చేసిన వెంటనే ఆయన ప్రెస్ మీట్లో నేను బీసీ కాదు నేను రెడ్డిని అన్నాడు. అంటే దగ్గర దాకా వచ్చిపోయింది కదా. ఆయనకు ఇస్తానని పిలిస్తే కూడా ఆయన తీసుకోలే కదా. ఎందుకంటే రాజారాం గారు ఉండేవాళ్ళు, డి శ్రీనివాస్ 2 సార్లు కాంగ్రెస్ని అధికారంలో తెచ్చిండు, ముఖ్యమంత్రి కాలేకపోయాడు. ఎంతోమంది అట్లా దగ్గర దాకా వచ్చిపోయింది. ఆ ఆవేదన ఉంది మున్నూరు కాపులలో. తర్వాత నేను అనేది మున్నూరు కాపే ముఖ్యమంత్రి కావాలని ఏం లేదు, బీసీలలో ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు అవుతారు. కానీ బీసీల ఐక్యత అనేది ఒక షరతుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎప్పటికంటే ఎక్కువగా ఇప్పుడు బీసీల ఐక్యతకు చాలా అవకాశాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే అన్ని పార్టీలు వాళ్ళ దిక్కే చూస్తున్నాయి. ఇప్పుడు కవిత లాంటి వాళ్ళు కూడా బీసీలను ఒక్కటి చేయాలనే కార్యక్రమం తీసుకున్నది. మరి అటువంటి సపోర్ట్ తీసుకొని మనం ఎందుకు ఎదగకూడదు? సో నేను ఒకటే లైన్ తీసుకున్నాను, బీసీలను యునైట్ చేయడానికి, బీసీల ఆత్మగౌరవం పెంచడానికి ఎవ్వరు సపోర్ట్ ఇచ్చినా, అది ఏ క్యాస్ట్ వాళ్ళు ఇచ్చినా వాళ్ళని ఉపయోగించుకోవాలనే నిర్ణయం తీసుకున్నా. కాబట్టి ప్రతి క్షణం కవిత గారితో వారు ఏ మీటింగ్ పెట్టినా నేను ఉంటున్నా. రాజకీయాలలో కూడా నేను ఇంకా ఇంట్రెస్ట్ లేదు నాకు. కేవలం బీసీలను
బలోపేతం చేయడానికే నా శక్తిని ఉపయోగించుకోవాలనేది నేను అనుకున్నాను. రేపు కేసీఆర్ గారు పిలిచి మళ్ళీ రమ్మన్నా నాకేమి పోవాలని ఇంట్రెస్ట్ లేదు. అయితే నాలాంటి వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు. వేర్వేరు జాబులలో స్థిరపడ్డ వాళ్ళు, వేర్వేరు రంగాలలో పనిచేస్తున్న వాళ్ళు. ఇందాక చెప్పాను కదా, ఎక్కడో నార్త్ ఇండియాలో ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నవాళ్ళు వారం వారం వచ్చి ఇక్కడ బీసీలను మేల్కొల్పుతున్నారు. కాబట్టి ఇంతకు ముందులాగా లేరు, బీసీలు బలోపేతం అవుతున్నారు, ఆర్థికంగా జాగృతమయ్యారు, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. ఇంకా మీ మాయమాటలు చెప్పి మీ దగ్గర నటిస్తారేమో కానీ వాళ్ళు అట్లా మీకు కూడా లాయల్గా ఉండే వాళ్ళు ఏం కాదు. సమయం వచ్చినప్పుడు అందరూ బయటకు వస్తారు అనేది వాళ్ళకి చెప్పదలుచుకున్నాను. ఆ సమయం ఎప్పుడు? ఇప్పుడా కరెక్ట్గా ఎన్నికలకు ముందేనా? 4 ఏళ్ల పాటు ఉంది ఇంకా మనకు ఎన్నికలు అనేది. 4 ఏళ్ల పాటు ఉందనేది కరెక్ట్ కాదమ్మా. ఎందుకంటే రేపు ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు మీటింగ్స్ పెట్టుకుంటున్నారు, నిప్పులేంది పొగరాదు, ఖచ్చితంగా ఏదో జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి క్యాన్సర్ ఉన్నదనేది బయటపడడానికి ముందు ఓ 4-5 ఏళ్ళలో 10 ఏళ్ళలో లోపల సెల్ డివిజన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత అది డయాగ్నాస్టిక్ సెంటర్లో మనకు తెలిసినప్పుడు మనకు తెలుస్తుంది ఇది క్యాన్సర్ అయింది ఏ స్టేజ్లో ఉంది. బట్ ఇప్పుడు ఇన్ఫరెన్స్ ఏంటంటే వాళ్ళ మధ్య వర్గపోర్ అనేది పత్రికల స్థాయికి వచ్చేసింది, అది మీడియా దృష్టికి వచ్చేసింది. ఎన్నో రోజులు ఆపలేరు వాళ్ళు. వర్టికల్ డివిజన్ అవుతుంది కాంగ్రెస్. వర్టికల్ డివిజన్ అయినప్పుడు విశ్వాస పరీక్షలు ఉంటాయి. విశ్వాస పరీక్షల్లో నెగ్గలేనప్పుడు ఇక్కడున్న పార్టీలు ఏ పార్టీ ఇంకో పార్టీ సపోర్ట్ చేసేది లేదు. బీజేపీ కాంగ్రెస్ గెలవదు, కాంగ్రెస్ టీఆర్ఎస్ గెలవదు. అప్పుడు ఏమవుతుంది? ఎవరు ప్రూవ్ చేసుకోలేని పరిస్థితుల్లో 3 పార్టీలకు గవర్నర్ అవకాశం ఇస్తారు. అల్టిమేట్గా ఏం జరుగుతుంది? మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. కాబట్టి ఏదైనా జరగవచ్చు. జమిలీ ఎన్నికలు వచ్చినాయనుకోండి, ఇంకో 1 ఇయర్ తగ్గిపోయినట్టే కదా. ఇప్పుడు వచ్చడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీ కూడా వాళ్ళ చేతుల్లోకి వచ్చింది, బీజేపీ చేతుల్లోకి. కాబట్టి 1 to 2 ఇయర్స్లో కూడా ఎన్నికలు రావచ్చు. ఉప ఎన్నికలే కాదు, మధ్యంతర ఎన్నికలు కూడా రావచ్చు, అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పార్టీ పెట్టడానికి ఆలస్యం చేయడం కరెక్ట్ కాదు. బీసీలు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పార్టీని ప్రకటించాలి, జాయిన్ అయ్యే వాళ్ళు అవుతుంటారు. సో ప్రకాష్ గారు, మనం ఇన్ని రకాలుగా బీసీలకు సంబంధించి ఇన్ని సంఘాలు, నాయకులు, అసలు లెక్కలు ఏంటి, ఆ బడ్జెట్ అంతా ఎక్కడ ఇన్ని మాట్లాడుకున్నప్పుడు ఈ పాయింట్స్ అన్నిటినీ మల్లన్న రైజ్ చేశారు. రైజ్ చేసిన పాయింట్స్ అన్నీ బాగున్నాయి, కాకపోతే అవి ఉపయోగించినటువంటి లాంగ్వేజ్ అనేది అభ్యంతరాలు చాలా ఉన్నాయి కదా. నిజంగా అంత మాట్లాడితే తప్ప వెయిటేజ్ అనేది రాదా? అది తప్పుడు ఆలోచన అమ్మా. ఎందుకంటే ఎవరో ఒక పిల్లోడు మహేష్ అని, అతనేమి మనం ఎవ్వరం గుర్తుపట్టగలిగే స్థాయిలో కూడా లేడు. ఆయన ఏదో నోరు జారి ఏదో అన్నాడట బీసీలను. దానికి రిప్లై ఇస్తూ ఇంత అగ్రెసివ్గా రెడ్డిలను టార్గెట్ చేసి అట్లా మాట్లాడడం అనేది అది బీసీలలోనే బాగా వ్యతిరేకత వచ్చింది. అందరు కూడా ఆయనకు చెప్పారు, ఎంత కోపం వచ్చినా మనము ఒక షాక్ అబ్జర్వర్ లాగా మనల్ని కంట్రోల్ చేసుకోవాలి, అట్లా నోరు జారకూడదు, అది మంచిగా అనిపించదు. ఎందుకంటే బీసీలు అంటే కొద్దిగా సంస్కారవంతులు అనే భావన ఉంది బయట. తెలంగాణలో ఎవరు అటువంటి భాష వాడడానికి ఇష్టపడరు. కాబట్టి అది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయనకు చెప్పారు చాలా చెప్పాల్సిన వాళ్ళు. బట్ ఏది ఏమైనా కూడా నేను కూడా మీడియా ముఖంగానే చెప్పాను, ఇది భాష మాట్లాడడం అనేది తీవ్రమైన అభ్యంతరం. ఆయన కూడా చెప్పాము. బట్ ఇంకోసారి అటువంటి భాష మాట్లాడొద్దు అని చెప్పాము. దాని మీద బీసీలలో నుంచి కూడా కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు, మన తెలంగాణ విట్టలు ఇట్లా. అయితే ఏది ఎట్లున్నా నిన్న మేము డాష్ షేర్ చేసుకున్నాం వారితో. అయితే ఈ భాష అవసరం లేదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన అంటే, కేసీఆర్ గారు కొంత ఉద్యమ అవసరాల దృష్ట్యా ఆయన మంచి భాష మాట్లాడతారు, బట్ పరుష పదాలను వాడేవారు. అయితే తేడా ఏంటంటే బూతులు మాట్లాడపోయేది కేసీఆర్, పరుష పదాలు వాడేది, అవతల వాళ్ళని హర్ట్ చేసేది, రెచ్చగొడితేనే కలిసి వస్తారు అనేది ఉండేది. బట్ ఈ రకంగా మాట్లాడలే. బట్ నోరు జారిండని అనిపించింది, సరి చేసుకుంటాడు అనుకుంటున్నాం. మళ్ళీ ఎదిగే క్రమంలో ఉన్నాడు కదా. అంటే ఆ వయస్సు, ఆ దూకుడు స్వభావం, ఆయనతో నా భాష మాట్లాడించినా కూడా రియలైజ్ అయిండని నేను అనుకుంటున్నాం. మాలాంటి వాళ్ళని చెప్పిన తర్వాత డెఫినెట్గా ఆయన పాజిటివ్గా తీసుకుంటాడని మేము అనుకుంటున్నాం. ఒకవేళ అట్లా తీసుకుంటేనే ఆయన ఎదుగుతాడు, లేకపోతే ఆయనకు ప్రతిబంధకం అవుతుంది అది. కాబట్టి మాట్లాడే ముందు వాజ్పేయి గారిని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మీరు ఏ ప్రశ్న అడిగినా వాజ్పేయి గారు ఒక హాఫ్ మినిట్ అన్న పాజ్ ఇవ్వకుండా ఎన్నడూ ఏది మాట్లాడలే. ఆయన ఒక సెంటెన్స్కు రెండో సెంటెన్స్ కూడా ఒక 30 సెకండ్స్ పాజ్ ఇస్తారు. సో వాజ్పేయి గారు మాట్లాడే పద్ధతి ఏదైతే ఉన్నదో
ప్రతి ఒక్కరికి అది అవసరం. కాకపోతే విద్వేషాలు ఆవేశాలు రెచ్చగొట్టాలనుకున్నప్పుడు భాష విషయంలో కంట్రోల్ అనేది ఉండాలి. కొన్ని మంచి మాటలతో కూడా మనకు కావాల్సిన రిజల్ట్స్ తీసుకోవచ్చు. లేకపోతే అంతా పక్కదారి పడుతుంది, ఇది మాత్రమే హైలైట్ అవుతుంది. అది ఇప్పుడు అదే జరిగింది కదా. ఆ మాట మీదే చర్చ జరుగుతుంది తప్ప ఆయన మాట్లాడే దాని మీద జరగట్లేదు. కానీ బీసీలలో మంచిగా మాట్లాడే వాళ్ళు చాలామంది వచ్చారమ్మా. నాకు హ్యాట్స్ ఆఫ్ టు చిరంజీవులు గారు. ఆయన ఎంత బాగా చెప్పగలుగుతున్నాడు అంటే బీసీలకు జరిగిన అన్యాయాన్ని. నేను వాళ్ళకి చెప్పాను, ఒక మీటింగ్లో వేదిక మీద చెప్పాను, రాజకీయ పార్టీ రావడానికంటే ముందు భావజాల వ్యాప్తి జరగాలి. బీసీలకు ఎక్కడెక్కడ ఎట్లా అన్యాయం జరిగిందనేది ఇప్పుడు అంబేద్కర్ చెప్పినా జయశంకర్ చెప్పినా బోధించు, సమీకరించు, పోరాడు అని అంబేద్కర్ చెప్పాడు. భావజాల వ్యాప్తి, ఆందోళన, రాజకీయ నిర్మాణం ఇది జయశంకర్ చెప్పాడు. మనం కూడా బీసీలకు ఎట్లా అన్యాయం జరిగింది, ఈ లాస్ట్ 7-8 ప్రభుత్వాలలో ఎట్లా మనకు రావాల్సిన లబ్ధి రాకుండా పోయింది, ఒక్కొక్కరు మనల్ని ఎట్లా అవమానపరిచారో, అన్యాయం చేశారు, ఈ విషయాల మీద మనము తెలంగాణ విషయంలో ఎట్లయితే భావజాల వ్యాప్తి పనికొచ్చిందో బీసీలకు కూడా అటువంటి భావజాల వ్యాప్తి జరగాలి. జరిగిన తర్వాత వాళ్ళే ముందుకు వస్తారు. నేనే లైవ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినాడు మేము పిడికెడు మందిని కూడా లేము. జయశంకర్ గారు, నేను, కేశవరావు జాదవ్ గారు, మేమందరం కలిసి ఎంత ప్రయత్నం చేసినా కూడా భావజాల వ్యాప్తి కొంత జరిగింది. కానీ ఆ ఆందోళన, రాజకీయ ప్రక్రియ, సమీకరించు, పోరాడు అనే కాడ మేము ఫెయిల్ అయినాం. బోధించే కాడ మేము సక్సెస్ అయినాం. బోధించే కాడ కూడా మా భాష జనానికి ఎక్కలే. బట్ ఈ 3 చేయగలిగిన వ్యక్తి మాకు దొరికిన తర్వాత కేసీఆర్ గారు వచ్చాక ఈ 3 సక్సెస్ఫుల్గా ఆయన చేయగలిగాడు. పార్టీ పెట్టిండు, సమీకరించిండు, ఎన్ని అవస్థలు పడ్డాడో కానీ ఆయన చేయగలిగాడు, సాధించాడు. ఇదే ఎగ్జాంపుల్ రేపు బీసీ పార్టీ పెట్టి అధికారంలోకి రావాలన్నా కూడా సేమ్ టీఆర్ఎస్ను స్టడీ చేస్తే చాలు, అదే జరుగుతుంది. కాబట్టి కేసీఆర్ ఆవేశాన్ని రెచ్చగొట్టడానికి కొన్ని పరుషపదాలు వాడినా కూడా అసహించుకునే స్థాయిలో లేకుండేది. రేవంత్ రెడ్డి ఆ స్థాయికి దిగజారిండు. మళ్ళన్నా కూడా రేవంత్ రెడ్డి ఆ భాష మాట్లాడి ముఖ్యమంత్రి అయింది కాబట్టి నేను కూడా అట్లా అయితే అనుకుంటే తప్పది. కాబట్టి సంయమనం అనేది అవసరం. ఏం మాట్లాడినా దీనివల్ల మనకు ఎటువంటి నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. అదే నేను మల్లన్న గారికి మీ ద్వారా చెప్పగలుగుతున్నాను. Yes, Prakash. Thank you so much.